Pues este vídeo solo para que sepáis que nos encontramos bien. చాలా రాంగ్ ఇది. ఈ వీడియోలో మానభంగం అనే వర్డ్ యూజ్ చేసిన ప్లేసెస్లో బీప్ వస్తుంది భయ్యా. మీరు ఇరిటేట్ అవ్వకండి, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, లేకపోతే యూట్యూబ్ వాడు వీడియో తీసి దొప్పుతాడు. హాయ్ గాయ్స్, ఒక స్పానిష్ లేడీది రేప్ జరిగింది భయ్యా జార్ఖండ్లో March 1. ఆమె మోటో వ్లాగర్, బైక్ మీద వాళ్ళ హస్బెండ్తో ట్రావెల్ చేస్తుంది, ఏషియా అంతా తిరుగుతుంది. సో బెంగాల్ నుంచి నేపాల్కి వెళ్ళే ప్రాసెస్లో జార్ఖండ్లో హాల్ట్, నైట్ టెంట్ వేసుకొని ఉన్న టైంలో ఓ 7 మెంబర్స్ వచ్చి ఆమె చేశారు. 2 hours పాటు జరిగింది ఆ రేప్. రేప్ చేయడమే కాకుండా 10,000 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి కొట్టేశారు. వాళ్ళ హస్బెండ్ని చాలా దారుణంగా కొట్టారంట. ఆబ్వియస్లీ ఆయన ఆపడానికి వెళ్తుంటే జరుగుతున్న టైంలో ఆయన కొట్టి ఆయన ఆపి చేశారు. జార్ఖండ్ డుమ్కా అనే ప్లేస్లో జరిగింది ఆ అమ్మాయిది March 1 నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ పట్నాకి బయలుదేరదామని టర్న్స్ తీసుకొని చేశారంట. ఎంత షేమ్ఫుల్ యాక్ట్. మనం అతిథి దేవో భవ అలాంటి కొటేషన్స్ వింటూ ఉంటాం. అది ఫారినర్ అయినా ఇండియన్ అయినా వెరీ హీనియస్ క్రైమ్. ఈ విషయం గురించి మనకి ఎలా తెలిసిందంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్తో కలిసి ఒక వీడియో పోస్ట్ చేశారు అండ్ ఫారెన్ ఛానల్స్కి కూడా వీళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అయితే జార్ఖండ్ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 lakh రూపీస్ కాంపెన్సేషన్ ఇచ్చారు ఆ కపుల్కి. ప్రస్తుతానికి 3 అరెస్ట్ చేశారు, ఇంకా 4 బాకీ ఉన్నారు. ఇప్పుడే అందిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే టోటలీ 8 పీపుల్ని అరెస్ట్ చేశారంట భయ్యా. యాక్చువల్లీ 7 అక్యూజ్డ్ ఉన్నారు, మరి 8th పర్సన్ ఎవరో తెలియాల్సి ఉంది. వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి. కోర్టు సుమోటోగా తీసుకుంది భయ్యా ఈ కేసుని. ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలని పోలీసులకి ఆదేశించింది. ఎందుకంటే ఇలాంటి కేసుల వల్ల మన ఇండియా నేమ్ ఇంకా రెప్యుటేషన్ దెబ్బతింటుంది. బేసికలీ సుమోటో అంటే ఏంటంటే ఎవరు కంప్లైంట్ చేయకుండానే కోర్టే ఇన్వాల్వ్ అయిపోయి ఆ కేసుని తీసుకుంటుంది. యూజువలీ ఎవరైనా కంప్లైంట్ చేస్తారు ఏదైనా కేసుని టేకప్ చేయమని, బట్ సుమోటో అంటే కంప్లైంట్ చేయకుండానే కేసుని తీసుకోవడం. లేటెస్ట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ కపుల్. ఆ వీడియో చూసాక చాలా ఎమోషనల్ అయిపోయాను భయ్యా. Pues este vídeo solo para que sepáis que nos encontramos bien. దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఇండియన్ పోలీస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, మాకేం బ్యాడ్ ఫీలింగ్స్ లేవు ఇండియా మీద, ఏదో కొంతమంది అలా ఉన్నారని ఇండియన్స్ అందరూ అలా ఉండరు కదా అని చెప్పి ఆ స్పానిష్ కపుల్ చెప్తున్నారు భయ్య. కానీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ కపుల్. ఇండియాలో ఇంత జరిగిన వాళ్ళకి అసలు బ్యాడ్ ఫీలింగే లేదు ఇండియా మీద. మన ఇండియన్ స్టూడెంట్స్ మీద ఫారెన్లో అటాక్ జరిగినప్పుడు మనం చాలా బాధపడతాం. ఫారినర్స్ మీద ఇండియాలో ఇలాంటివి జరగడం కూడా చాలా అన్ఫార్చునేట్. మనం దాన్ని ఖండించాలి, దీన్ని కూడా ఖండించాలి. చూద్దాం భయ్య ఏం జరుగుతుందో. బట్ ఇదైతే ఫుల్ స్టోరీ. ఇండియాలో రేపులు తగ్గాలంటే ఎలాంటి లాస్ రావాలంటారు? కామెంట్ చేయండి.